వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. ఈరోజు మై స్పెషల్ రెసిపీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? టొమాటో బజ్జీ అండ్ ట్యూనా ఫిష్ కర్రీ. ఎవరింటికి వచ్చామో వెళ్ళి చూద్దామా? ఈరోజు మన గెస్ట్ వచ్చేసి శ్రీలక్ష్మి గారు. మరి ఇంకెందుకు లేటు, మరి వెళ్దామా? వెళ్ళి కుక్ చేద్దామా? మీకు ఏమైనా చిన్నప్పటి మెమరీస్ ఉన్నాయా? అండి, బండి మీదకి రోజు మా తాతయ్య గారు బాగా తీసుకెళ్లేవారు. తినడం బాగా వచ్చేసి బట్ మా హస్బెండ్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం అడిగారు అనమాట, టొమాటో బజ్జీ చేస్తావా అని. ఇప్పుడు డబుల్ కోట్ అయిపోయింది. డబుల్ కోట్ అయిపోయిన తర్వాత చూడండి అసలు ఎంత థిక్గా చక్కగా అసలు రౌండ్ బాల్ లాగా చాలా బాగున్నది ఇప్పుడు అసలు. Let's try. Oh my god, అసలు ఎంత బాగున్నదో నేను చెప్పలేను. Nice. నైస్ యమ్మీ ట్యూనా కర్రీ. వ్యూవర్స్ చూడండి, సెకండ్ రెసిపీ ట్యూనా ఫిష్ కర్రీ. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. సో యమ్మీ, చాలా బాగున్నది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజనాని. వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. మీ అందరికీ తెలుసు కదా, మేము మై స్పెషల్ రెసిపీ కుకింగ్ షో స్టార్ట్ చేసామని. అందులో ఇది 3rd ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎపిసోడ్స్ అండి. ఈరోజు మై స్పెషల్ రెసిపీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? టొమాటో బజ్జీ అండ్ ట్యూనా ఫిష్ కర్రీ. ఎక్సైటింగ్గా ఉంది కదా. ఆ రెసిపీ ఎవరు చేస్తున్నారు, ఎవరింటికి వచ్చామో వెళ్ళి చూద్దామా? రండి మరి చూద్దాం. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి శ్రీలక్ష్మి గారు. ఈమె మనకి టొమాటో బజ్జీ అండ్ ట్యూనా కర్రీ చేసి చూపిస్తున్నారు. హాయ్ శ్రీలక్ష్మి. హాయ్ సుజీ. హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను మా వ్యూవర్స్ సూపర్గా ఉన్నాము. గుడ్. సో అయితే టొమాటో బజ్జీ అంటే ఇప్పుడు అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇవి విన్నాం, కానీ టొమాటో బజ్జీ ఎప్పుడు వినలేదండి. చెప్పండి దాని గురించి. యాక్చువల్లీ టొమాటో బజ్జీ యూజువల్లీ నేనైతే ఆంధ్రాలో మీరు ఏ మిర్చి బండి దగ్గరికి వెళ్ళినా, బజ్జీల బండి దగ్గరికి వెళ్ళినా ఉంటుంది. మిగిలిన ప్లేస్లో నాకు అంత ఐడియా లేదు. సో బేసికలీ ఏంటంటే మిర్చి కానీ అరటికాయ కానీ యూజ్ చేసే బదులు టొమాటో యూజ్ చేసి చేస్తారన్నమాట. ప్రాబబ్లీ యా, అంటే ఇది పక్కా ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఐ గెస్ యా, నాట్ షూర్. వావ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. అయితే ఇప్పుడు ట్యూనా ఫిష్ కర్రీ. ట్యూనా ఫిష్ కర్రీ అంటే మనకి టిన్స్లో వస్తుంది ఇక్కడ యూకేలో ఎస్పెషల్లీ. సో దాంతో కర్రీ అంటే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నదండి. దాని గురించి చెప్పండి. యా, బేసికలీ ట్యూనా అంటే టిన్స్లో అదండి ఇది వాడేది. నార్మల్గా మా కిడ్స్కి ఇక్కడికి వచ్చిన కొత్తలో, మాకైతే తెలీదు ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కిడ్స్కి ట్రై చేస్తే ఏమైంది, శాండ్విచ్లో అది పెట్టుకు తింటారు కదా ఇక్కడ, అలా పెట్టి ఇవ్వడానికి ట్రై చేశాను. బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ విత్ ద స్మెల్ ఆర్ వాట్ ఎవర్.
అందుకని స్లోగా మేము వేరే ప్లేస్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, మలయాళీ ఫ్రెండ్, తన పేరు షీనా. తను నేను జస్ట్ అలా డిస్కస్ చేసుకుంటూ మనము ఇది కొంచెం సొరచేపలాగా పిట్లాగా అనిపిస్తుంది కదా, సో దాన్ని ఎందుకు ఇలా ట్రై చేయకూడదు అనిపించింది. సో బేసికల్లీ ఏం లేదండి, ఆ టిన్స్ని యూజ్ చేసి చికెన్ కర్రీ రెసిపీతో దీన్ని ట్రై చేసాము. బట్ కిడ్స్కి చాలా నచ్చింది, ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో కంటిన్యూ చేస్తాం అప్పటి నుంచి. వావ్, అమేజింగ్ అండి. అంటే ట్యూనా అంటే ఏదో కాదు, మన సొరచేప. మనకి ఇండియాలో ఆంధ్రాలో అయితే సొరపిట్టు లాగే చేసుకుని తింటాం కదా. సో దాన్ని ఇప్పుడు మీరు కూరలా మోడిఫై చేసి ఫ్యామిలీకి, పిల్లలకి అందరికీ చపాతీతో తినచ్చు, బ్రెడ్ మధ్యలో శాండ్విచ్ లాగా పెట్టుకొని తినచ్చు, రైస్లో కలుపుకొని పక్కన రసం వేసుకు తింటే ఫుల్ మస్తు ఉంటుంది, ఫుల్ అదిరిపోతుంది అనమాట. మరి ఇంకెందుకు లేటు, మరి వెళ్దామా, వెళ్ళి కుక్ చేద్దామా? నైస్, రండి. శ్రీలక్ష్మి గారు, ఫస్ట్ ఏం చేయబోతున్నారు, ఏం చూపిస్తున్నారు మాకు? టమాటో బజ్జీ అండి. ఫస్ట్ టమాటో బజ్జీ చూద్దాము. సో మనం వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము. టమాటో బజ్జీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చాట్ మసాలా, బేకింగ్ పౌడర్, పల్లీలు, అటుకులు, వరిపిండి, శనగపిండి, కార్న్ఫ్లేక్స్, ఆనియన్, టమాటో, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ అండ్ ఒక లెమన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పాన్ పెట్టి అందులో కొంచెం డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇంకా స్మాల్ పెనం పెట్టుకుంటే బెస్ట్. నా దగ్గర అయితే బిగ్ది ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్. స్మాల్ది యూజ్ చేస్తే కొంచెం డీప్ ఫ్రై అవ్వడానికి ఈజీగా, టొమాటో పెద్ద సైజ్ కదా, కొంచెం ఈజీగా అవుతుంది. మొత్తం ఫుల్గా లోపలికి డిప్ అయ్యి కొంచెం ఈజీ అవుతుంది మనకి. ఓకే, అండ్ నా మనము శనగపిండి బ్యాటరీ చేసుకుందామండి. బజ్జీకి కావాల్సింది బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకుందాము. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇది నార్మల్గా ఎక్కువ అవ్వచ్చు 4 బజ్జీస్కి, బట్ యా. బియ్యం పిండి 1 స్పూన్ వేస్తే కొంచెం క్రిస్పీ వస్తుంది. సో 1 కప్కి 1 స్పూన్, 1.5 స్పూన్ అలా బియ్యం పిండి వేసుకోవచ్చు. కొంచెం కనిపించడానికి. యూ కెన్ స్కిప్ అండి ఇది. నేనైతే కొంచెం కలర్ వస్తుంది, నైస్గా కలర్ ఉంటుందని చెప్పి ఒక పించ్ టర్మరిక్ వేస్తున్నాను. తర్వాత కొంచెం కారం, అంటే యూ కెన్ స్కిప్ దిస్ ఆల్సో, బట్ నాకు కొంచెం స్పైసీ ఇష్టం. సో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అండ్ అప్రాక్సిమేట్లీ మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఫుల్ టీ స్పూన్ వేస్తున్నాను. సో ఇదండి, ఇది బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి బ్యాటర్ కన్సిస్టెన్సీలో వాటర్ కలుపుకుంటూ బ్యాటర్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నార్మల్ అన్ని మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ ఎలా వేసుకుంటామో అదే కన్సిస్టెన్సీ మోస్ట్లీ అలాగే ఉండాలి. సో దిస్ ఈజ్ బ్యాటర్ రెడీ అండి. ఇప్పుడు బేసికలీ టొమాటోస్ కొంచెం అంటే ఆయిల్లో కుక్ చేస్తున్నాం కదా, ముందే కుక్ చేస్తే కొంచెం మనకి ఈజీ అవుతుంది. ఆయిల్లో కుక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నా ట్రిక్ ఇది. నార్మల్గా అయితే బయట బండి మీద మామూలుగా వేసేస్తారు, నేను కొంచెం హోల్స్ పెడుతున్నాను అనమాట. అంటే అది కొంచెం ఈజీగా కుక్ అవడానికి హెల్ప్ అవుతుంది అని. అంటే జనరల్ గా మరి స్కిన్ చాలా ఫర్మ్ గా ఉంటది కదా, సో ఇన్సైడ్ కుక్ అవడానికి ఆబ్వియస్లీ కొంచెం టైం పడుతుంది. సో ఇట్లా మీరు ఇంకా మీకు దీనికంటే స్మాల్ దొరికినా ఇంకా బెటర్ టొమాటోస్. బట్ ఇది మీడియం సైజ్ తీసుకున్నాను నేను టొమాటోస్. ఈ ఐడియా బాగున్నదండి. మీకు ఏమైనా చిన్నప్పటి మెమరీస్ ఉన్నాయా? యా అండి, బండి మీదకి రోజు మా తాతయ్య గారు బాగా తీసుకెళ్లేవారు. ఈవినింగ్ అయితే మాత్రం మనకి అది ట్రీట్. పిడత కందిపప్పు, టమాటో బజ్జీ బాగా ఫేవరెట్. సో బాగా వెళ్ళేవాళ్ళు. కానీ బేసికలీ నాకు వేయడం వచ్చేది కాదు. టమాటో బజ్జీ ఎలా వేయాలో రాదు, తినడం బాగా వచ్చేది. బట్ మా హస్బెండ్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం అడిగారు అనమాట, టమాటో బజ్జీ చేస్తావా అని. లిటరలీ ఐ హావ్ నో ఐడియా అలా చేయాలో. సో తనే నేర్పించారండి బేసికలీ ఇది. చెప్పారన్నమాట ఎలా వేయాలి, లోపల ఎలా చేసుకుని మళ్ళీ స్టఫింగ్ చేసుకోవాలి, అదంతా తనే చెప్పారు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినడం వచ్చి కానీ నేర్చుకోలేదు. నేర్చుకోవాల్సి వచ్చింది. గుడ్ నూనె ఆగిపోయిందండి. టొమాటో ఎలా వేయాలో చూపిస్తున్నా అండి. జస్ట్ బ్యాటర్లో వేసి
శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు ఎంతసేపు అది టైం పడుతుంది? అది యూజువల్లీ మీకు సిమ్ లో పెట్టుకుని, లోపల టొమాటో కదండి కొంచెం పెద్ద సైజ్ పెద్దది కదా, సో ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం మీడియం సిమ్ లో పెట్టుకుని స్లోగా చేసుకోవాలి. శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు ఇక్కడ టొమాటో స్కిన్ కనిపిస్తుంది, మొత్తం కోట్ అవ్వలేదు. సో ఇప్పుడు మిరపకాయ బజ్జీ లాగా మళ్ళీ దాన్ని తీసి డబుల్ టైం అన్నమాట డిప్ చేసి చేస్తారా? అవునండి, ఎందుకంటే మీరు గెస్ట్ చేసింది కరెక్టే. దీనికి ప్రాపర్ మనకి గిన్నెలాగా అది అవ్వాలి, దాంట్లో స్టఫింగ్ చేస్తాం బేసికల్లీ. మీకు చెప్తాను దాని గురించి. ఏంటంటే ఒక్కసారికి సరిపోదు, అండ్ ఆల్సో టొమాటో ఫుల్గా అది రాదు, అది ఫుల్గా కవర్ అవ్వదు అన్నమాట ఫస్ట్ కోట్కి. సో రెండోసారి తీసి కొంచెం లైట్గా చల్లారినాక మళ్ళీ ఇంకోసారి పిండిలో డిప్ చేసి ఇంకొకసారి ఫ్రై చేయాల్సి ఉంటుంది. రైట్. సో అలా అయితే సెకండ్ టైం చేసినప్పుడు మీకు మొత్తం ఒక బాల్ లాగా మొత్తం కోటింగ్ అయిపోయి నీట్ గా చక్కగా కనిపిస్తుంది. ఇది రెడీ అయిపోయినాయండి. ఫస్ట్ రౌండ్ తీసేస్తున్నాను. ఈ రెండు వైపులో బాగా వేడిగా అయిపోయింది, కుక్ అయిపోయింది. అండ్ మర్చిపోకండి, నార్మల్గా ఒకసారి టొమాటో బజ్జీ ఆయిల్లో వేసాక కొంచెం స్టవ్ని మీడియం సిమ్లోకి మార్చుకోండి, లేకపోతే ఒక్కసారిగా కుక్ అవుతుంది, పైన పిండి ఉడికిపోతుంది కానీ లోపల టొమాటో ఉడకదు. సో మీరు కొంచెం మీడియం సిమ్లో ఉడికించుకుంటే అది ఉడుకుతుంది. ఒక 3 to 5 minutes పడుతుంది నార్మల్గా ఫస్ట్ రౌండ్ ఉడకడానికి. రెండోది అంత అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టొమాటో కుక్ అయి ఉంటుంది కాబట్టి సెకండ్ బేస్ వేసింది కూడా అంత అవసరం లేదు. సో మీరు ఇప్పుడు కొంచెం మనం అది చల్లారాలి కాబట్టి కొంచెం లో చేసుకుందాం ఫ్లేమ్ని. సెకండ్ కోట్ వేస్తున్నాను, కానీ మరీ చల్లారిపోకలేదు, కొంచెం లూక్ వామ్ లాగా ఉంటే సరిపోతుంది. అంటే ఏమవుతుందంటే వేడి మీద వేసేస్తే ఈ పిండి మళ్ళీ మీకు అది లోపల వేసినాడు ఆల్రెడీ ఉడికింది ఉంది కదా, అది స్టిక్ అవ్వకుండా, అదే ఐ మీన్ అది నానిపోతుంది కదా, నానిపోవడం వల్ల అది వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అందు గురించి మనం కొంచెంసేపు వెయిట్ చేస్తామట అది బైండ్ అవ్వడానికి. అంటే కంప్లీట్ గా చల్లారకర్లొద్దు, అలాగని బాగా వేడిగా ఉండాలి, బాగా వేడిగా. సో అలా మీడియం గా ఉంటే బెటర్ అన్నమాట. అండ్ కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నాను బికాజ్ తగ్గించాను కదా ఇందాక. సో బేసికలీ ఎక్కడ పట్టలేదో అక్కడ కొంచెం ఎక్కువగా పిండి ఉండేటట్టుగా అద్దేటట్టుగా చూసుకుంటే మీకు మొత్తం హోల్గా కవర్ అవుతుంది అన్నమాట టొమాటో. ఇప్పుడు రెండోసారి వేస్తున్నా అండి టొమాటో. చూడండి ఒక్కొక్క చోట కవర్ అవ్వలేదు కదా టొమాటో, దాన్ని బేసికలీ కవర్ చేయడానికి అన్నట్టు. సో మీకు ఈ విధంగా మొత్తం అంతా కవర్ చేసుకుని ఇంకొకసారి ఆయిల్లో డిప్ చేసి కుక్ చేస్తే మీకు ప్రాపర్గా అవుతుంది అన్నమాట. ఇంకొకటి చూడండి, బేసికల్లీ దీన్ని చూడండి, ఇక్కడ టొమాటో అవ్వలేదు కదా, సో నేను అది కవర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం వేస్తే మీకు ఆ గిన్నె కూడా ప్రాపర్గా స్ట్రాంగ్గా రాదన్నమాట. మీరు స్టఫింగ్ చేసినప్పుడు ఆ స్టఫింగ్కి నానిపోయి విడిపోతుంది, మీరు తినేటప్పుడు బాగా రాదు. సో రెండోసారి సెకండ్ టైం వేస్తేనే మీకు కొంచెము ప్రాపర్గా మనకి ఛాన్స్ ఉంటుంది ప్రాపర్ గిన్నె రావడానికి. సో ఈసారి నాది కొంచెం డీప్ లేదు కదండి, అందు గురించి నేను ఆయిల్తో ఇలా పైన కూడా కుక్ అవ్వలాగా చేస్తున్నాను. వేడి ఆయిల్ వేస్తే కొంచెం కుక్ అవుతుందని. సో చూడండి ఇప్పుడు కొంచెం మొత్తం అన్ని చోట్ల అవుతున్నట్టు అవుతుంది, ఇంకా స్టిక్కీగానే ఉంది, కొంచెం కాలనిద్దాము వేడి అయినాక. సో శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు కప్స్ లాగా వస్తాయి కదా, ఇప్పుడు రౌండ్ బాల్స్ లా వస్తాయి, ఇప్పుడు మీరు కట్ చేసి కప్స్ లా చేసి ఇప్పుడు అందులోకి స్టఫింగ్ చేస్తారు. అవునండి. సో ఆ స్టఫింగ్ కి కావాల్సినవి ఏంటి? యాక్చువల్లీ యూజువల్లీ మీకు పిడత కందిపప్పు ఐడియా ఉందా? బండి మీద పిడత కందిపప్పు కావాల్సినవి కొన్ని అటుకులు, అంటే నేను గట్టి అటుకులు తీసుకున్నాను అండి. ఇక్కడ మనకి ఆ టైపు అటుకులు దొరకవు, అక్కడ మీకు క్రిస్పీ అటుకులు లాగా దొరుకుతాయి, దాంతో చేస్తారు. అది దొరకదు కాబట్టి నేను ఏం చేశానంటే గట్టి అటుకులు అంటే తిక్కు అటుకులు తీసుకున్నాను. అవి తీసుకొని వాటిని నేను కొంచెము డీప్ ఫ్రై చేస్తాను ఆయిల్లో. అలాగే దాంతోపాటు మన కార్న్ఫ్లెక్స్ ప్లెయిన్ దొరుకుతుంది కదా, స్వీట్ కాకుండా. నేనైతే యూజువల్లీ టెస్కో లేకపోతే పౌండ్ స్ట్రక్చర్ అలాంటి చోట తీసుకుంటాను. మీరు ఆ కార్న్ఫ్లెక్స్ని కూడా కొంచెం డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని పల్లీలు టేస్ట్కి, పల్లీలు కూడా తీసుకొని మూడింటిని డీప్ ఫ్రై చేసి
వాటితో ఈ టొమాటో ఉడికిన టొమాటో ఉంటుంది కదండి, చూపిస్తాను. దాన్ని హాఫ్ కట్ చేసినప్పుడు అందులోంచి ఆ టొమాటోని తీసి దాన్ని అన్నీ కలిపి ఆనియన్, చిల్లీ పౌడరు, సాల్ట్, లెమన్ జ్యూస్ అన్నీ కలిపి మిక్సర్లా ట్రై చేస్తాం ఫస్ట్. చేసి దాన్ని మళ్ళీ తిరిగి ఆ బౌల్స్లో, బేసిన్ బౌల్స్లో స్టఫింగ్ చేస్తారు. దట్ ఈస్ రైట్. అబ్బా ఎంత బాగున్నదో అసలు. మిరపకాయ బజ్జీ అయితే ఎన్నైనా చేయాలి, ఎన్ని తిన్నా సరిపోవు కదా శ్రీలక్ష్మి గారు. అదే టొమాటో బజ్జీ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆర్ 2 డేస్ ఉంటే చాలు అనుకుంటా. ఎందుకంటే అందులో బాగా స్టఫింగ్ కూడా చేస్తారు కదా, ఆ స్టఫింగ్ వల్ల అసలు మంచిగా. మోస్ట్లీ మా ఇంట్లో అయితే ఒక టొమాటో ఒకరికి సరిపోతుంది. తీసి దాన్ని మళ్ళీ స్టఫ్ చేస్తే 2 బౌల్స్లో వస్తాయి కదా, 2 హాఫ్స్ అంటే 1 ఫుల్. అందులో స్టఫింగ్ అది చేస్తాం కాబట్టి మోస్ట్లీ మాకు సరిపోతుందండి ఒక బజ్జీ. అని తినేవాళ్ళు ఓపికని బట్టి, ఎంత లవర్స్, బజ్జీ లవర్స్ అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీరు చెప్పింది అయితే కరెక్ట్. కంపారిటివ్ మిర్చి బజ్జీ అన్నిటితో చూసుకుంటే ఇది కొంచెం తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4 ఎట్ ఏ టైం ఒక 4 చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే ఇప్పుడు మీకు అందులో కలపడానికి చూపిస్తున్నాను. మీకు అంతగా ఓపిక లేదనుకోండి, అది బ్యాటర్ అందులో లోపల ఏం స్టఫింగ్ నేను చెప్పిన తెలుసుకుంది పప్పు బేస్ అన్నాను కదా, అది మీకు చేసుకోవడానికి ఓపిక లేకపోతే యూ కెన్ డూ వన్ థింగ్. మీరు బయట మన కాంటినెంటల్ ఇండియన్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా బేల్ మిక్స్ కలుపుకోవడానికి. ఆ బేల్ తెచ్చుకుని మీరు అందులో ఈ టొమాటోని మిక్స్ చేసి ఆనియన్, ఆ చిల్లీ పౌడరు, లెమన్ అన్ని స్క్వీజ్ చేస్తే సేమ్ అవుతుంది. చాలా మంచి ఐడియా ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవన్నీ వేగించడానికి టైం సరిపోదు, ఎనర్జీ ఉండదు, వర్క్ చేసి వచ్చి వర్క్ నుంచి వచ్చి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే కష్టం. సో ఈ ఐడియా అయితే చాలా బాగున్నది. బయట కొనుక్కొని బేల్ మంచిగా అందులో మనం ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకుని కారం, పసుపు చక్కగా చేసుకుని స్టఫింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది రెడీ అయిపోయినాయండి, తీసేస్తున్నాను. బాగా బ్రౌన్గా అయిపోయింది. సో మన బజ్జీ రెడీ. సో వ్యూవర్స్, ఇప్పుడు డబుల్ కోట్ అయిపోయింది. డబుల్ కోట్ అయిపోయిన తర్వాత చూడండి అసలు ఎంత థిక్గా చక్కగా అసలు రౌండ్ బాల్ లాగా చాలా బాగున్నది ఇప్పుడు అసలు. సో బేసికలీ నేను మిక్స్ చేసుకోవడానికి బౌల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ బజ్జీలది రెడీ అయిపోయినాయి కదా. సో నేను చెప్పాను కదా చివడ ట్రై చేసుకుందాం అని చెప్పి, అదేం చేయాలో చెప్తాను. దానికి ఫస్ట్ అటుకులు తీసుకుంటున్నాను. బాగా థిక్ అటుకులు మాట ఇవి. సో వీటిని ఫస్ట్ డీప్ ఫ్రై చేయాలి. అలాగే తర్వాత కార్న్ఫ్లెక్స్ డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో తర్వాత పల్లీలు కొన్ని, ఇవన్నీ వేసాను. జస్ట్ కొన్ని పల్లీలు తీసుకొని పైన డెకరేషన్కి ఇది అంతే. సో పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకుంటాను. ఓకే, స్టార్ట్. సో ఫస్ట్ కొన్ని అటుకులు తీసుకొని, ఇదైతే ఈజీ అండి. అదే ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే మీకు అంతా స్ప్రెడ్ అయిపోతుంది, కొంచెం అవ్వడం కష్టం. సో కొంచెం ఇది ఫ్లేమ్ తగ్గించాను ఇందాక నేను రెడీ చేసుకోవడానికి. సో కొంచెం హీట్ అయినాక అప్పుడు పెడదాము. చూడండి ఇలా పఫీగా అవుతుంది. అదే మీరు ఇది ఆయిల్లో వేసారనుకో అంతా తేలిపోతుంది, మీకు తీసి లోపల సగం మాడిపోతాయి, సగం అవుతుంది. ఈ ట్రిక్ చాలామంది తెలిసే ఉంటుంది. సో దిస్ వే. ఇప్పుడు మీకు మన బండి మీద వచ్చి అటుకుల్లో వస్తున్నాయి చూసారు, కొంచెం వాళ్ళు పెడితే కందిపప్పు చేస్తారు అలా పఫీగా ఉండే క్రిస్పీ అటుకుల్లాగా. సో బేసికలీ నా ఇంటెన్షన్ అది, దానికి ఇది చేస్తున్నాను. మీకు ఇది దొరికే బయట చూడా దొరుకుతుంది, దాన్ననే యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్. సో కొంచెం ఆయిల్ డ్రైన్ అయినాక దీన్ని తీసేసి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో రౌండ్ వేస్తున్నాను. భలే అసలు 1 minute అయిపోయింది. యా, మీరు ఈవెన్ దీన్ని ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. దీనికి ఈవెన్ మనము అటుకులు చూడా చేసుకుంటాం కదా, దాన్ని కూడా ఇలా చేసుకుంటే ఈజీ. అంటే అన్నీ మనం ఓన్గా చేసుకోవడానికి. సో దీని తర్వాత కార్న్ఫ్లెక్స్ అండి, కార్న్ఫ్లెక్స్ కూడా వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఉంటే తొందరగా ఈజీగా పఫ్ అవుతుందండి. వేగిపోయినాయి.
అది. సో ఇప్పుడు థర్డ్ది పీనట్స్ అండి. పీనట్స్ ఓన్లీ డెకరేషన్ కండి, అంటే కొంచెము క్రంచీ టచ్ వస్తుంది కదా మనం తినేటప్పుడు, సో దానికని. మీరు ఆల్రెడీ దీనికి మీరు స్కిన్లెస్ రోస్టెడ్ పీనట్స్ వాడినా పర్లేదు, రోస్టెడ్ సాల్టీ పీనట్స్ మీ ఇష్టం, ఎలాంటివైనా బయట నుంచి తెచ్చుకున్నా వాడచ్చు. ఇవన్నీ ఇన్స్టెంట్ మీరు వాడేయచ్చండి బయట నుంచి తెచ్చి. జస్ట్ నేను ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే. ఈ మిక్చర్ అయితే మీరు బయట నుంచి తెచ్చినవి అన్నా వాడేయచ్చు. సో స్టవ్ పైన అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని పక్కన ఉంచుకుందాము, ఇది లాస్ట్లో డెకరేషన్ కాబట్టి దీన్ని మీకు వేరే దాంట్లో బౌల్లో తీసి ఉంచుతున్నాను. ఓకే సుజనా, ఇది అటుకులు కార్న్ఫ్లెక్స్ ఇందులోకి తీసాను, అండ్ పల్లీలు ఆల్రెడీ రోస్ట్ చేసినవి రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం స్టఫ్ చేయడానికి. అండ్ దీంట్లోకి ఆనియన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒక నైఫ్ కావాలి. నైఫ్తో ఫస్ట్ ఇట్లా ఆఫ్ చేసుకోవాలన్నమాట మనము. సో ఇది ఉంది కదా మనకి, ఇప్పుడు దీన్ని ఆఫ్ కట్ చేసుకోవాలి మామూలుగా. ఓకే, ఫస్ట్ అన్నీ కట్ చేసి ఉంచుతాను ఇక్కడ, తర్వాత చెప్తాను ఏం చేయాలో. సో నేను చెప్పాను కదా బేసిన్ బౌల్స్ వస్తాయి అని, అది దాని మీనింగ్ ఇదేమాట. ఎగ్జాక్ట్ గా బౌల్స్ లాగా సో మీరు ఒక్క కోట్ వేస్తే ఎంత థిక్ రాదు. సో తర్వాత మీరు స్టఫ్ చేసాక ఏమవుతుందంటే అది అందులో అన్ని కలుపుతాం కదా, కొంచెం మాయిశ్చర్ గా ఉంటుంది, దానివల్ల ఇది నానిపోయి మీకు తినేటోడు అంతా విరిగిపోయినట్టు అవుతుంది. అంత ఈజీగా కన్నింటిగా తినలేము. బట్ బేసిన్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సమ్ పీపుల్ చేస్తారు అలాగా తిన్గా చేస్తారు. బట్ మనకైతే ఇది అలా ఇష్టం. ఇలా ఉంటే మనకి టేస్ట్ కి బాగుంటుంది, లుక్ కి బాగుంటుంది. యా, సో బేసికలీ ఇప్పుడు మీరు ఆల్రెడీ మిర్చిని కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాం కదా, అటుకులు కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఆఫ్ చేసినవి ఉన్నాయి కదా, ఈ టొమాటోస్ ఇందులోంచి తీసేద్దాం. చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే టమాటో బజ్జీ ఎలా తింటామండి, లోపల అది ప్రాపర్గా ఉడకదు కదా ఇలా ఉంటాయి అని. సో బేసికలీ ఇలా చేయడం వల్ల అది టొమాటోని మనం మళ్ళీ మిక్స్ చేసి పెడతాం కాబట్టి ఫిల్లింగ్, సో దానివల్ల మనకు టేస్ట్ ఉంటుంది. సో దీన్ని చేసే కొంచెం మీకు ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని మ్యాష్ చేసుకుంటే మీకు దాంట్లోకి మిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టొమాటో మరి మ్యాష్ చేస్తున్నారు కదా శ్రీలక్ష్మి గారు, మరి దానివల్ల కార్న్ఫ్లెక్స్ అండ్ అటుకులు ఆ క్రిస్పీనెస్ పోకుండా ఉంటుందా లేకపోతే? పోతుందండి, ఎందుకంటే ఆ మాయిశ్చర్ ఉంటుంది కదా టొమాటోలో, సో పర్వాలేదు క్రిస్పీ పోతుంది. బట్ మీకు అది అక్కడక్కడ క్రిస్పీగా క్రంచీగా తగులుతుంది, మాయిశ్చర్గా తగులుతుంది. సో బేసికలీ ఏంటంటే మీరు టొమాటో బజ్జీ చేసిన తర్వాత ఇమీడియట్గా సర్వ్ చేయడం బెస్ట్. యూజువల్లీ మనం బండి మీద తెచ్చుకునే ఒక్కొక్కసారి ఇంటికి తీసుకొస్తే అందులో అంతా మెత్తగా స్టిల్ టేస్ట్ ఉంటుంది, బట్ మీకు ఆ క్రంచీనెస్ కావాలంటే ఇమీడియట్ గా తింటే మీకు ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ వేసానండి, ఆనియన్ వేసాక కొంచెము సాల్ట్ నేను 1/2 స్పూన్ వేస్తున్నాను, టేస్ట్ని బట్టి తర్వాత వేసుకోవచ్చు, బట్ బేసికలీ 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ స్పైసీ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, నాకైతే ఇష్టము కాబట్టి నేను ఆల్మోస్ట్ నియర్లీ 1 స్పూన్ వేసేస్తున్నాను. కొంతమంది స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసి బేస్కి, కొంతమంది అయితే అంత స్టఫ్ చేసాక పైనుంచి స్క్వీజ్ చేస్తారు. సో నేను అందుకే అందులో 1/2 వేసాను అనమాట, 1/4. సో దీన్ని టేస్ట్ బట్టి మళ్ళీ అంటే కొంచెం లెమన్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలా. సో ఇది బ్యాటర్ ఆల్మోస్ట్ మిక్చర్ రెడీ అయిపోయిందండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది టొమాటో బజ్జీది అంతే. ఇందులో కొంచెము నేను మన టచ్ కంటే మన కలపరు బండ్ల మీద చేసిన వాళ్ళు, బట్ నేనేదో కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను కొంచెం ఆ టేస్ట్ రావడానికి. సో దీనికి నార్మల్గా మీరు కొంచెం చాట్ మసాలాలో కొంచెం ఆమ్చూరు ఇవన్నీ ఉంటాయి కదా, సో మీకు అది టేస్ట్ రావడానికి నేను కొంచెం లైట్గా చాట్ మసాలా వేసాను. ఓకే సుజనా, స్టఫింగ్ రెడీ నవ్వు. ఇది మొత్తం కప్స్లో పెట్టేసి
అన్నీ మీకు టేస్ట్ చూపిస్తాను, చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. అసలు చూడడానికి ఎంత ఎక్సైటింగ్ డిష్ అసలు. నాకు ఆల్రెడీ నోరు ఊరుతుంది, ఇప్పుడు అర్జెంట్ గా ట్రై చేయాలి. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో బేసికలీ కప్స్లో మీకు స్టఫింగ్ ఫుల్గా చేసుకుందాము. స్టఫింగ్ మిగిలిపోతుందండి, కానీ దాన్ని మేము నార్మల్గా అయితే కొంచెం లెమన్ వేసుకుని పెట్టుకుందిపప్పు తిన్నట్టు తినేస్తాము. బేసికలీ అన్నీ మిక్స్ అవ్వడం వల్ల, ఇది ఓన్లీ టొమాటోతో కుక్ చేసాం కదా ఈ స్టఫింగ్. సో ఓన్లీ టొమాటో ఒకటి ఉండడం వల్ల అది కప్ మీకు చిన్నది అవుతుంది. ఈ మిక్సింగ్ అంతా కలపడం వల్ల కొంచెం అది స్టఫింగ్ ఎక్కువ ఎక్స్ట్రా అవుతుంది. మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు. ఐ థింక్ అది ఒకవేళ స్టఫింగ్ మిగిలిపోయినా జనరల్ గా అదేదో జస్ట్ స్నాక్ లో కూడా తినేయచ్చు. అదే చెప్తున్నాను కదండి, మేమైతే దాన్ని పిడత కందిపప్పు తిన్నట్టుగా కొంచెం లెమన్ అది వేసుకుని కొన్ని పీనట్లు అవి వేసుకుని దాన్ని తినేస్తాము. గుడ్ ఐడియా. సో లక్ష్మి, యా ఆల్మోస్ట్ రెడీ. దానికి మీరు కొంచెము కొత్తిమీర గార్నిషింగ్కి లుక్ టచ్ ఇవ్వడానికి. ఇదేం కంపల్సరీ కాదు, టేస్ట్ అండ్ ప్లస్ లుక్. యా రెడీ అండి. యా సో ఆల్మోస్ట్ అన్ని గార్నిష్ అన్ని రెడీ అయిపోయింది సుజన. ఇప్పుడు కొంచెం దాని నుంచి లెమన్ స్క్వీజ్ చేసుకుంటే మీకు ఆ ట్యాంగీ టేస్ట్ ఉంటుంది. యా డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ మాట. కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు లెమన్ కావాలనుకుంటే. దేర్ యు గో సుజన. సో యమ్మీ. రెడీ టు ఈట్. ఫస్ట్ రెసిపీ టమాటా బజ్జీ ఈజ్ రెడీ. వ్యూవర్స్ చూడండి అసలు ఎంత టేస్టీగా యమ్మీగా కనిపిస్తుందో. ఓకే ట్రై చేయండి సుజన, ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. వెయిటింగ్. థ్యాంక్ యూ. మీరు కూడా ప్లేట్లు పెట్టుకోండి. ఓకే సో ఫ్రెండ్స్ ట్రై చేద్దామా? చూడండి ఇక్కడ అసలు బయటంతా అసలు మంచిగా కోటింగ్ ఉండింది అండ్ లోపల స్టఫింగ్ ఎంత బాగుందో చూడండి అసలు. సో వ్యూవర్స్ లెట్స్ ట్రై. శ్రీలక్ష్మి గారు తిందాం. ఓ మై గాడ్, అసలు ఎంత బాగున్నదో నేను చెప్పలేను. నేను అనుకున్నాను అసలు మీరు మ్యాష్ చేస్తారు కదా టొమాటో అండ్ అటుకులు కార్న్ఫ్లేక్స్ అన్ని మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతుందేమో, క్రంచీనెస్ ఉండదేమో అని అనుకున్నాను. కానీ చాలా చాలా బాగున్నదండి. అసలు ఆ కార్న్ఫ్లేక్స్ క్రంచీనెస్ ఉన్నది, ఇంకా ఆనియన్స్ పీనట్స్ ఆ క్రంచీనెస్, ఇంకా అటుకులు టేస్ట్ చాలా చాలా బాగుంది. చాలా యమ్మీగా ఉన్నది, చాలా డిఫరెంట్గా ఉన్నది. సో వ్యూవర్స్ మీరు తప్పకుండా ఇది ట్రై చేయాలి. ట్రై చేసి కామెంట్ సెక్షన్స్లో మీ ఫొటోస్ అవన్నీ కూడా మీరు పెట్టి కామెంట్స్లో మీరు చెప్పండి ఎలా ఉన్నదో. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు, ఇంత మంచి రెసిపీని షేర్ చేశారు. సో బజ్జీ లవర్స్కి అయితే అసలు ఇది ఇంకా గుర్తుండిపోతుంది. ఈ బజ్జీ మీ ఎపిసోడ్ మొత్తం గుర్తుండిపోయి ట్రై కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు టమాటా బజ్జీ తిన్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ట్యూనా ఫిష్ కర్రీ. సో ఇక్కడ యూకేలో ట్యూనా ఫిష్ టిన్స్లో దొరుకుతుంది. సో ఆ టిన్స్లోదే ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తున్నారు. మరి ఇంకెందుకు లేదు చేసేద్దామా? దీని బేసికల్లీ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. దీనికి ట్యూనా చంక్స్ తీసుకుంటున్నాను నేను టిన్ది. ఇది ఒక్కొక్కటి 145 grams మాట. దీన్ని 4 తీసుకున్నాను నేను. అది యాక్చువల్లీ బేసికలీ ఇది సన్ఫ్లవర్ ఆయిల్లో ఉన్నది తీసుకున్నాను. మీకు సాల్ట్ వాటర్లో ఉన్నది ఉంటుంది, బ్రెయిన్లో ఉంటుంది, బట్ మన కుకింగ్కి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నది బెస్ట్. సో దాంట్లోకి ఇంకో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వచ్చి టర్మరిక్, సాల్ట్, చిల్లీ పౌడర్,
జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, చిల్లీస్, టొమాటో, కొంచెం లెమన్ గార్నిషింగ్కి అలా అంటే పైన వేసుకోవడానికి ఇష్టం ఉంటే కొంచెం పులుపు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి, మీట్ మసాలా, ధనియా పౌడర్ అండ్ కొంచెం కొరియాండర్ గార్నిషింగ్కి అండ్ ఫ్రైయింగ్ అప్పుడు వేసుకోవడానికి కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకుందామండి. సో ఇందులో కొంచెం మీరు అంటే ఇందులో కొంచెం వాటర్ కూడా మిక్స్ అయి ఉంటుంది, సో చిటిపట్లు ఆడుతుంది కొంచెం. అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే నార్మల్ ఆయిల్ వేసుకోవచ్చు, బట్ నేను ఎందుకు లేదు వేస్ట్ చేయడం అని ఇదే వేసేస్తుంటాను. కానీ ఇది మంచి గుడ్ ఐడియా శ్రీలక్ష్మి గారు, ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, అందులో ఆయిల్ యూస్ చేసుకుంటే. అండ్ ఆల్సో ఇందులో ఆల్రెడీ హై ప్రోటీన్ ఇందులో ఏది కొంచెం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎగ్జాక్ట్, యాక్చువల్లీ ఇది ఒమేగా 3 కంటెంట్స్, హై ప్రోటీన్ సోర్స్డ్ ఫుడ్ కాబట్టి దీన్ని మీరు ఇలాగా అందులో ఉన్నది ఏది పడేయకుండా యూజ్ చేస్తే బెస్ట్ నా ఓన్ యూనో. ఎందుకంటే టిన్ లో మీకు వచ్చేసి ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, ఆ ఆయిల్స్ లో కూడా చాలా ఉంటుంది కదా, సో అందుకని అది వేస్ట్ చేయడం ఎందుకు. అదే కదా, సో గుడ్ ఐడియా. బేసికలీ కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేడి అయినాక అది కొంచెం ఫ్రై అయినాక ఆ ఫ్లేవర్ పడుతుంది కదా, సో అందుకే నేను కొంచెం అది కొంచెం ఫ్రై చేస్తున్నాను లైట్గా. చూడండి చిటపట్లు ఆడుతుంది, ఇందులో కొంచెం వాటర్ ఉండడం వల్ల చిటపట్లు ఆడుతుంది. కొంచెం అది భయం అయితే మీరు మానేసుకోవచ్చు. తర్వాత నేను 4 గ్రీన్ చిల్లీస్ స్లిప్ చేశానండి. కారం తక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు నేను ఫస్ట్. సో తర్వాత కొంచెం మీరు ఆనియన్, ఇది నేను 3 మీడియం ఆనియన్స్ కట్ చేసుకుని ఆ 4 టిన్స్కి 3 మీడియం ఆనియన్ కట్ చేసుకున్నాను. ఏం లేదండి, ప్రాపర్ నేను యూజ్ చేసేది ఇక్కడ చికెన్ కర్రీ చేసుకుంటాం కదా మన ఆంధ్ర సైడు, అదే రెసిపీ. దీన్ని కొత్తగా ఏమి ఉండదు. దాన్ని చికెన్ బదులు నేను చూనా చిన్స్ వాడతానంటే. ఈవెన్ సొరపిట్టి ఇండియాలో ప్రాపర్గా ఎలా చేసుకుంటాం అలా చేసుకున్నా కూడా బాగుంటుంది చూనా ఫ్రై లాగా. బట్ మాకైతే ఇది బాగా నచ్చింది కాబట్టి ఇదే ఎక్కువగా వాడతాము. ఇప్పుడు సుజనా నేను కొంచెం ఆనియన్ వేస్తాను కదా, ఆనియన్, చిల్లీస్, కొంచెం కరివేపాకు అన్నీ వేస్తాను. కొంచెం ఇది ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌనిష్గా రావాలి. సో బేసికలీ మనకు ఒక ట్రిక్ ఉంది కదా, కొంచెం టర్మరిక్ సాల్ట్ వేసేసి మూత పెట్టామంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. సో నేను పించ్ 1/4 స్పూన్ టర్మరిక్ వేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పూర్తిగా వేసేయట్లేదు, కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ చూనా ఫిష్లో కూడా అందులో సాల్ట్ ఉంటుంది. అండ్ మనం కర్రీలో ఆల్రెడీ కొంచెం ఇది దీన్ని సాఫ్ట్ అవ్వడానికి కొంచెం వేసుకుందాం, మళ్ళీ ఎండ్లో ఇంకొక వేసుకోవచ్చు. ఓకే, సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ట్యూనా టిన్ లో ఆల్రెడీ సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నా సరే సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది అనమాట అందులో. సో అది మనం గుర్తుపెట్టుకుని కొంచెమే వేసుకోవాలి. సో సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సరేనా, అది ఆల్మోస్ట్ అంతా ఈవెన్గా మిక్స్ చేశాను సాల్ట్ని టర్మరిక్ వేసి. సో దీన్ని మూత పెట్టేద్దాం కొంచెం, సో దాన్ని సాఫ్ట్ అవుతుంది కదా సాల్ట్ వల్ల వాటర్ రిలీజ్ అయ్యి. సో చక్కగా మీడియం సిమ్లో ఉంచి దాన్ని ఉడకనిద్దాము. కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయినాక అప్పుడు మిగిలిన ప్రాసెస్. బాగుంది శ్రీ. సో శ్రీ అయితే మీరు ఏం వర్క్ చేస్తున్నారా? అవును సుజన, నేను స్పెషల్ నీడ్స్ స్కూల్లో టీచర్ అసిస్టెంట్ ఫ్రమ్ 8 years. వావ్, ఓకే. సో వర్కింగ్ మమ్ అనమాట మీరు అయితే. వర్క్ చేసుకుని వచ్చి మళ్ళీ వంట చేసి. యాక్చువల్లీ స్కూల్ అంటే ఫ్లెక్సిబుల్ కాబట్టి ఐ ప్రిఫర్ దట్స్ జాబ్ యాక్చువల్లీ, బికాజ్ కిడ్స్తో పాటు హాలిడేస్ ఉంటాయి. Like not for part time, not fully full time. So we can be home at 4:30. Perfect kada, ఎందుకంటే స్కూల్ హాలిడేస్ అయినప్పుడు మీకు హాలిడేసే. So I think it's a perfect job. And also I really enjoy my job because it's special needs school kada. You will get a good attachment with the kids actually. I love the school. Oh my god, that's nice to know అండి. సో ఇంకా మీ హాబీస్ ఏంటి శ్రీలక్ష్మి? యూజువల్లీ బిఫోర్ దిస్ జాబ్ నేను బ్యూటీషియన్.
9 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓ మై గాడ్. సో యా, ఇప్పుడు ఓన్లీ ప్రయోగం మా పిల్లల మీద చేస్తుంటాను. ఫేషియల్స్ అండ్ యా, థ్రెడ్డింగ్, హెడ్ మసాజ్, లైక్ దోస్. ఓ మై గాడ్, మీకు అసలు అంత మంచి టాలెంట్ ఉన్నదో. అంటే మీరు థ్రెడ్డింగ్, ఫేషియల్. యా, అండ్ ఈవెన్ యూజువల్ అయితే ఎక్కువ టీవీ చూస్తానండి, మూవీస్ పిచ్ ఎక్కువ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇది క్రోషియన్, ఇది మామూలు ఇది చేస్తుంటాను, సో యా, టైం పాస్ అవి కూడా చేస్తుంటాను. ఓ దట్స్ గ్రేట్ టు నో అండి. సో శ్రీలక్ష్మి గారు, మీకు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా యాజ్ అ బ్యూటీషియన్. మా వ్యూవర్స్కి ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా? యా, చాలా ఉన్నాయండి చెప్పాలంటే. యూజువల్లీ చాలా మంది, ఈవెన్ ఇంక్లూడింగ్ మై సిస్టర్ మాట, ఒక కంప్లైంట్ చెప్తుంటుంది. కొంతమందికి హెయిర్, ఐబ్రోస్ ఉంటే ఫేసే కదా కొంచెం మనకి అట్రాక్టివ్గా, హెయిర్ మెయిన్లీ గివ్స్ ద గుడ్ లుక్ అంటారు. సో ఐబ్రోస్ చాలా థిన్ ఉంటాయి కదా, వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే ఆనియన్ ఆయిల్ అండి. ఆనియన్ ఆయిల్ నార్మల్గా చెప్తారు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి పడుకోవచ్చు పెరుగుతుంది అని. బట్ ఏమో అట్ ద 40 ఏజ్ అయితే కష్టం అవ్వచ్చేమో. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ యంగ్ ఏజ్ అండ్ యూ వరింగ్ అబౌట్ ద ఐబ్రోస్ బాగా థిన్ ఉన్నాయి, బ్రాడ్గా కనిపించట్లేదు, హెయిర్ ఇంకా ఉంటే బాగుండేది. అండ్ ఎక్కడైనా కొంతమందికి యాక్సిడెంటల్గా హెయిర్ పోతుంది, అది మళ్ళీ గ్రో అవ్వాలి, రీగ్రో అవ్వాలి, ఇలాంటివి ఏమన్నా ఆయిల్ ఉంటే ఆనియన్ ఆయిల్ ఇస్ ద బెస్ట్. ఆనియన్ ఆయిల్ అంటే ఏమీ లేదు, జస్ట్ కోకోనట్ ఆయిల్ ఒక 100 grams తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని మామూలు పీల్ చేసేసి దాన్ని కొంచెం గ్రైండ్ చేసి పేస్ట్ లాగా దాన్ని దీంట్లో కుక్ చేసి 1/4 అంటే హాఫ్ అయిపోవాలి. ఇప్పుడు మీరు పెట్టిన మొత్తంలో హాఫ్ ఆనియన్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆయిల్ 100 grams తీసుకోండి అని, అది 50 grams అయిపోయేదాకా దాన్ని కుక్ చేసి దాన్ని మొత్తం ఫిల్టర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా వెదర్ బట్టి ఉంటుంది, నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఉండాలని ఏం లేదు, బయట ఉన్న పర్లేదు నార్మల్ ఆయిల్ లాగా. సో అందులో వేసుకొని కావాలంటే కొన్ని మెంతులు వేయండి అందులో, జస్ట్ ఆయిల్లో బాటిల్లో పెట్టాక ప్రిజర్వ్ చేస్తాడు. సో దాన్ని మీరు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకుని పడుకోండి అంతే. ఇట్ మే బి 2 weeks మీకు రిజల్ట్స్ డెఫినెట్లీ అనిపిస్తుంది. ఓకే, ఒకసారి చూద్దామా సుజన? ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంచెం అయ్యింది కదా, రెడ్గా గోల్డెన్గా అయ్యి. కొంచెం ఈ స్టేజ్లో మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవచ్చు. నేను 2 spoons వేస్తున్నానండి. వేసాక కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 minutes. కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 2-3 minutes అయిపోయిందండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అన్న అయ్యింది, పచ్చివాసన పోయింది. సో దీంట్లో 1/4 spoon టర్మరిక్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇందులో ఆనియన్ ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ వేసాము, అండ్ చూనాలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కానీ చూసుకుని వేసుకుంటే బెస్ట్. నేను 1/4 వేస్తున్నాను, మోస్ట్లీ అది సరిపోవచ్చు మన కర్రీ అంతటికి. అండ్ నాకు మీకు కారం టేస్ట్ని బట్టి బాగా స్పైసీ తినే వాళ్ళు ఉంటే ఫుల్గా వేసుకోవచ్చు, తక్కువ ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఫుల్ స్పూన్ వేసానండి, కొంచెం మన స్పైసీ ఫ్లేవర్స్. సో కొంచెం 1 minute ఇలా ఫ్రై చేసుకొని, అండ్ ధనియా పౌడరు ఒక 1.5 spoon కొంచెం ఫ్రై చేసుకొని 1 minute అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయలేదండి, ఆల్రెడీ మనం చూనా వేసినప్పుడు అందులో ఆ టిన్లో లోపల ఉండింది కూడా ఇంకా వస్తుంది కదా, సో టూ మచ్ ఆయిల్ అవుతుందని. 1 minute అయినాక టొమాటో వేయాలండి. ఇది నేను 2 tomatoes కట్ చేసుకున్నాను మీడియం సైజ్వి. అండ్ ఒకసారి కలిపేసి ఇది సాఫ్ట్ అవ్వడానికి 1 minute లిడ్ పెట్టి ఉంచుదాము. సో శ్రీలక్ష్మి గారు, మీ ఇంట్లో మీ ఫేవరెట్ కార్నర్ ఏంటి? మీరు ఎక్కడ ఎక్కువ చిల్ అవుతారు? ఎక్కువ చిల్ అవడం అంటే కన్జర్వేటరీ అండి, బట్ అన్ని టైంలో ఎంజాయ్ చేయలేను, బికాజ్ ఇక్కడ మనకు ఉండే సన్లైట్ తక్కువ. వింటర్స్లో అయితే అసలు పోలేము. బట్ మోస్ట్లీ నాకు ఇంట్రెస్ట్ అయిన ప్లేస్ అయితే కన్జర్వేటరీ. సన్ వచ్చినాడు ఫుల్గా అందులో కూర్చుని ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇంకా వదిలిపెట్టాను, ఏదో ఫోన్లో చూసుకుంటున్నాం, లేకపోతే ఏదో అల్లుకుంటున్నాం,
ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అండ్ అదర్వైజ్ టీవీ సోఫాలో కూర్చుని టీవీ అదొక ప్లేస్ బాగా ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ దేవుడు పూజలు ఎక్కువ చేస్తానండి. పూజల దగ్గర కూడా ఎక్కువగా అది దేవుడి దగ్గరది కూడా బాగా రిలాక్స్ అవుతా ఉంటారు. మొక్కలు బాగా ఇండోర్ ప్లాంట్స్ పెంచడం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీకు నేను ఆ మొక్కలు చూపిస్తానండి. ఇదే సుజన నా కన్సర్వేటరీ ఏం చెప్పాను కదా, ఇక్కడే జస్ట్ మోస్ట్లీ కూర్చుంటాను. మనకి రోజెస్ అవన్నీ వచ్చాక ఫుల్ బాగుంటుంది వ్యూ బయట. సో వ్యూ కూడా చక్కగా ఉంది. ప్లస్ ఎండ భలే పడుతుంది అసలు. మీరు ఎండలో అలా కాసేపు కూర్చుంటే విటమిన్ డి ఇంకా కదా. ఓ మై గాడ్, చూడండి అది అసలు ఇక్కడ ఇది ఏంటిది, పైనాపిల్ ప్లాంటా? అవును సుజన, పైనాపిల్ ఏదో కొత్త ప్రయోగం చేసాము ఈసారి. అంటే 2-3 టైమ్స్ చేశాను. ఫస్ట్ ఈసారి కొంచెం సక్సెస్ అయింది. ఏం లేదు, ఈ జుట్టుది ఉంది కదా, మనం పైనాపిల్ బయట కొనుక్కుంటాం కదా, అది తీసుకుని వచ్చి ఇది కట్ చేసి కొంచెం కిందవి తీసేయాలన్నమాట. కింద లేరు కొన్ని లీవ్స్ తీసేసి దాన్ని టూత్ పిక్ ఏదైనా గుచ్చి అదే బేస్ లాగా, అంటే 3 కార్నర్స్లో టూత్ పిక్స్ చేసి, అంటే స్టే అవ్వడానికి వాటర్ ఏదైనా గ్లాస్లో కొంచెం వాటర్ పోసి వాటర్ బేస్ దీని కింద టిప్కి తగలాలన్నమాట. అలా కొన్ని రోజులు ఉంచామంటే కింద నుంచి రూట్స్ ఫామ్ అవుతాయి. ఒక 15 daysలో ఆ రూట్స్ ఫామ్ అవుతాయి. ఆ రూట్స్ ఫామ్ అయ్యాక మీరు ప్లాంట్ సాయిల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎదుగుతుంది. చాలా టైం పడుతుందిలే, 2-3 months పడుతుంది. 2-3 months పట్టిందా ఇది రావడానికి? ఎంత బాగున్నదో అసలు. యూకే లో పైనాపిల్ ప్లాంట్ అంటే అసలు చాలా గ్రేట్. శ్రీలక్ష్మి గారు అసలు ఎంత క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో అసలు. తినడానికి వస్తుందో లేదో చూద్దామండి. ఒకటి వచ్చింది కదా అసలు చక్కగా. కింద కూడా మొక్కలు వస్తున్నాయి, ఒక 2 మొక్కలు కూడా వచ్చాయి. చూద్దాం. వాటి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట నేను ఇంకో పాటలు, ఎందుకంటే పాట్ సరిపోదు కదా. సో ఇవి తీసేసి ఇంకో దాంట్లో వేయాలి. గార్డెనింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ యువర్ హాబీ. అవును, కానీ ఇక్కడ చాలా ట్రై చేశాను కూడా మళ్ళీ మొక్కలు తీసుకోవడానికి. మందార మొక్కలు 2-3 years ఉంటున్నాయి, బట్ సర్వ్ అవ్వడం కొంచెం కష్టం. మేబీ గ్రీన్ హౌస్ ఉంటే ఏదన్నా ఛాన్స్ ఉంటుందేమో. గ్రీన్ హౌస్ ఉంటే మీకు చక్కగా హీట్ అన్ని కూడా వస్తాయి కాబట్టి బతుకుతాయి అనమాట. కానీ మాకు అంత స్పేస్ ఉంటుంది గార్డెన్ లో గ్రీన్ హౌస్ సెట్ చేసి అంతా. సో ఇంకా ఇలాగే ఇంట్లోనే కొంచెం సెట్ చేసుకుని సాటిస్ఫై అయిపోతున్నారు. బాగున్నది అసలు, చాలా బాగుంది. అయిపోయిందేమో, సాఫ్ట్ అయిందేమో. టొమాటో చూద్దాము. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది సాఫ్ట్ గానే. కొంచెము పీసెస్ లో ఉన్నాయి అనుకోకండి, అలా ఉంటేనే కొంచెం బాగుంటుంది. అంత మధ్య మధ్యలో అలా అయినా పీసెస్ లాగా ఉంటే, బట్ ఇట్స్ ప్రాపర్గా కుక్ అయింది. రా టేస్ట్ అయితే పోయింది. సో మనము ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చూనా వేసేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ థింగ్ చెప్పాను కదా, ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ ఉంది అది కూడా, కాబట్టి ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేయలేదు. అయినా మీకు ఆయిల్గానే అనిపిస్తుంది ఫైనల్గా వేసినప్పటికీ. సో 3 onion 2 tomatoesకి నేను ఆల్మోస్ట్ 4 cans, ఆల్మోస్ట్ 600 grams ఉండేది. 500 grams అలా ఉంటుంది అర కేజీ. శ్రీలక్ష్మి గారు, ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, అంటే ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు కదా? అవసరం లేదండి, కానీ కొంచెం అదే మీకు ఇది తెలుస్తుంది కదా, పీస్ మొత్తం మసాలా అంతా పట్టింది, కొంచెం అన్నిటికీ యాడ్ అవుతుంది అనేంత వరకు కొంచెము అనిపించినాక తీసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ 15 minutes
లిడ్ పెట్టి అలా స్లోలో ఉంచేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో దట్ ఈజ్ నాకు మాట అంటే నాకు అప్పుడు తెలుస్తుంది నాకు అయ్యింది అని. కానీ ఇందులో ఇంకొక లాస్ట్లో ఒకటి యాడ్ చేసేది ఉందండి, అది యాడ్ చేసి మనం లిడ్ పెట్టి ఒక 15 minutes ఉంటే అయిపోతుంది. అప్పుడు బాగా చూన ఫిష్ కి బాగా పడుతుంది ఈ మసాలా. మనం మేక్ షూర్ యాక్చువల్లీ అన్ని మసాలాలు ఫిష్ పట్టిని అని తెలుసుకుంటే అయిపోయినట్టే. ఇంకా ఒక 15 minutes లో ఇంకా ఆపేయాలి. మీరు చెప్పినట్టు అది కుక్డ్ ఫిష్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వన్ మీట్ మసాలా యూజ్ చేసేది ఎవరెస్ట్ది. మీ ఇష్టం ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. లేదు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో చేసిన గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఫుల్ స్పూన్ వేసేస్తున్నానండి. సో ఏదో ఒక మసాలా వేసుకుంటే బాగుంటుంది. మోస్ట్లీ నాకైతే మీట్ మసాలాతో టేస్ట్ బాగా అనిపించింది, అందుకే నేను దీనికే కంటిన్యూ అయిపోతున్నాను. సమ్టైమ్స్ ఇది లేదు అనుకుంటే నేను ఇంట్లో గరం మసాలా వాడతాను. ఇంట్లో నేను ఓన్గా చేసిన గరం మసాలా ఉంటుంది, అది వాడతాను. అది కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది ఫిష్ కర్రీ కాబట్టి. ఇదైతే కొంచెం మైల్డ్ ఉంటుంది కాబట్టి ఇది వేస్తే మీకు ఆ టేస్ట్ వస్తుంది. మైల్డ్ మసాలా బాగుంటుంది. అయితే ట్యూనా ఫిష్ లో ఇప్పుడు మీరు మీట్ మసాలా వేశారు కదా, భలే వెరైటీగా ఉన్నదే. అంటే మీట్ మసాలా అంటే మనం మటన్ లోనో చికెన్ లోనో అలా వేసుకుంటాం కదా, సో ఇందులో ఫిష్ లో వేసారంటే వెరైటీగా ఉన్నది. నువ్వు కరెక్టే సుజనా. యాక్చువల్లీ నార్మల్గా ఫిష్లో మనము ధనియా పౌడర్, జీరా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం బేసికలీ. బట్ ఇది ఏంటంటే ట్యూనా ఫిష్ కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది కదా, స్ట్రాంగ్ స్మెల్. అది కాంపన్సేట్ చేయడానికి అన్నట్టు నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే ముందు అది లేకుండా వాడాను, కొంచెం నాకు అది టొమాటో వల్ల అది ట్యాంగీ టేస్ట్ ఎక్కువ డామినేట్ అయిపోయింది అనమాట. సో ఎంత ఇది వేసిన ధనియా పౌడర్ వేసిన, సో దాని గురించి నేను మీట్ మసాలా ఒకసారి ఫస్ట్ మన గరం మసాలా వేసి చూసాను ఇంట్లో చేసింది, అది నాకు స్ట్రాంగ్ అయిపోయింది. సో అందు గురించి మీట్ మసాలా ఒకసారి ట్రై చేశాను, నాకు నచ్చింది. మోస్ట్లీ నేను ఎవరెస్ట్ బ్రాండే తెచ్చుకుని వాడతాను, బట్ ఒక్కొక్కసారి MDH ఏదైనా మీకు నచ్చిన మీట్ మసాలా కానీ చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ బయట దొరికినవి అలా అవి కొంచెం మైల్డ్ ఉంటాయి అన్నమాట. మైల్డ్ ఏవైనా మైల్డ్ మసాలా అయితే ట్యూనాకి బాగుంటుంది అన్నమాట. అదే గరం మసాలా అయితే కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది. మీకు మసాలా వద్దు అనుకుంటే యూ కెన్ స్కిప్. మీకు అలాగే నచ్చుతుంది అంటే యూ కెన్ మసాలా లేకుండా కూడా వేసుకోవచ్చు. ఓన్లీ ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని చేసుకోవచ్చు. సో మీ ఓన్ ఇన్వెన్షన్ అనమాట, మీట్ మసాలాతో బాగా వస్తుంది అని. వెరీ గుడ్. ఓకే, ఇది ఆల్మోస్ట్ మీట్ మసాలా అన్ని మిక్స్ చేస్తాము. సో లిడ్ పెట్టి ఒక 15 minutes మీడియం సిమ్లో వదిలేద్దాము. సో కర్రీ రెడీ అయిపోతుంది అంతే. నైస్. సో 15 minutes మీరు మీడియం సిమ్లో పెట్టారు, బట్ వాటర్ ఏమీ వేయలేదు కదా, మరి మాడిపోతా? నాట్, ఎందుకంటే మనకి మీకు ముందే చూపించాను కదా, అందులో ఆయిల్తో టిన్లో ఆయిల్ అండ్ వాటర్ రెండు మిక్స్ అయ్యింది. మీకు దాంట్లో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. మీరు బేసికలీ ఏం చేస్తున్నారంటే మసాలా పట్టడానికి ఆ చూన ఆల్రెడీ కుక్కడ్ చూన అయ్యాయి కదా, దాంట్లో ఇంక మీకు అవసరం లేదు. ఈ మాయిశ్చర్ అంతా మిక్స్ అయ్యి మసాలాలన్నీ బాగా ఫిష్కి పట్టడానికి మనం ఆ టైం ఇస్తున్నాం. సో అందుకే నేను చెప్పాను మీడియం సిమ్లో పెట్టమని. మీడియం సిమ్లో పెడితే బర్న్ట్ అయిపోకుండా ఉంటుంది. అందులో ఏమైతే మాయిశ్చర్, వాటర్ అండ్ ఆయిల్ ఉందో దాంతో మొత్తం కంబైండ్ అవుతుంది, కుక్ అయిపోతుంది. మసాలా అంతా బర్న్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. పైన లిడ్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం మాయిశ్చర్ వాటర్ డ్రిప్ అవుతుంది కదా ఆవిరి, సో దానివల్ల బాగానే ఉంటుంది, ఏం మాడిపోదు. వావ్, నైస్, గుడ్ టు నో. సో ఈ ట్యూనా కర్రీ ఏ కాంబినేషన్స్లో తినొచ్చు? రైస్తో ఆర్ చపాతీతో ఆర్ జొన్న రొట్టెతో అట్లా అలా ఏమైనా కాంబినేషన్, స్పెషల్ కాంబినేషన్? నేనైతే జొన్న రొట్టె ఇప్పుడు చేయనండి, బట్ చపాతీలో ట్రై చేసాము. ఇట్స్ రైస్ వెరీ నైస్. బట్ నార్మల్లీ మా కాంబినేషన్ ఏంటంటే వేడి అన్నంలో పక్కన నార్మల్ రసం పెట్టుకొని ఇది వేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. జస్ట్ మేమైతే రసం వేసుకుని తిని పక్కన ఉడ్డిగా కర్రీ తినేస్తాం, అదొకటి. ఒక్కొక్కసారి నాకు టైం లేదనుకోండి ఆఫీస్కి వెళ్ళిపోవడానికి, కర్రీ లెఫ్ట్ ఓవర్ ఉంటే నెక్స్ట్ రోజు బ్రెడ్లో మధ్యలో పెట్టుకుని శాండ్విచ్లో చేసుకుని పట్టుకెళ్ళిపోతాను. నాకు ఎందుకంటే నార్మల్ ప్లెయిన్ ట్యూనా తినలేను ఆ స్మెల్కి. సో ఐ కెన్ ట్రై దిస్. అండ్ దీంతో ఈవెన్ కట్లెట్ కూడా సేమ్ ఇదే కర్రీ దాంతో వేస్తూ మీరు లెఫ్ట్ ఓవర్ అయిపోయింది ఇంకా అవ్వట్లేదు అనుకుంటే దాన్ని కొంచెం కట్లెట్ లాగా, అంటే డ్రై అయిపోతుంది కదా, దాంట్లో కొంచెం మీరు ఏదైనా కార్న్ ఫ్లవర్ ఏదో ఒకటి యాడ్ చేసుకుని, నేనైతే కార్న్ ఫ్లవర్ యాడ్ చేస్తాను, యాడ్ చేసి బైండింగ్కి చేసి మీరు కట్లెట్ లాగా జస్ట్
తవ మీద ఫ్రై చేసేస్తే మీకు కట్లెట్ రెడీ అయిపోతుంది. అది స్నాక్ లా కూడా తినొచ్చు. అబ్బా ఎంత మంచి ఐడియా ఇచ్చారు అసలు. ఎందుకంటే అందులో మీరు ఇంకేం కలపక్కర్లేదు కదా, మసాలాస్ అన్ని అందులో ఉన్నాయి, ఆనియన్ ఉంది. సో జస్ట్ మేక్ సో అయితే ఇది అన్నిటితోనే బాగుంటుంది అనమాట. అంటే చపాతీతో తినొచ్చు, అటు అన్నంతో తినొచ్చు. మీరు అన్నట్టు అన్నము చక్కగా రసం అండ్ ట్యూనా కర్రీ అసలు సూపర్ కాంబినేషన్ అని నాకు అనిపించేస్తుంది ఆల్రెడీ. అండ్ లెఫ్ట్ ఓవర్ శాండ్విచ్, అబ్బా అది అసలు కరెక్ట్ ఐడియా. అసలు వర్కింగ్ ఉమెన్ కి ఇంకేం అక్కర్లేదు, బ్రెడ్ తీసుకుని మంచి బ్రెడ్ అందులో శాండ్విచ్ లా చేసుకుని వెళ్ళిపోతే నెక్స్ట్ డే మీకు మంచిగా లంచ్ కూడా రెడీ అయిపోతుంది కదా. సో మచ్ గుడ్ ఐడియాస్ అసలు మీరు ఇస్తున్నారు శ్రీలక్ష్మి గారు. ఆంధ్ర సైడ్ కదా శ్రీలక్ష్మి గారు మీది. సో ఫిషెస్ అంటే అక్కడ అసలు చాలా ఫేమస్ ఆంధ్ర సైడ్ లో. సో ఎలాంటి ఫిషెస్ మీకు చాలా ఇష్టం? మీ ఫేవరెట్ ఫిష్ ఉన్నదా అందులో? అందరికి మీకు ఆంధ్ర సైడ్ అంటే ఒకటే ఫిష్ అండి, పులస. మీకు అందరికీ తెలిసే ఉంటుంది పులస. అందులో మా అత్తయ్య గారు మా మమ్మీ వాళ్ళు పెడతారు పులుసు. ఇంకా మీరు వారం రోజులైనా బయట ఉన్న పాడవుతుంది. అండ్ ఫుల్ ఏదో మనకి ఎలా వస్తుంది అంటే ఒక పచ్చడి గ్రేవీ లాగా వస్తుంది పులుసు. అంటే కానీ సీజనల్ గా దొరుకుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఆ ఫిష్, ఫస్ట్ అదే ఇష్టం. తర్వాత చందువా ఉంటుంది కదా, చందువాలు ఇష్టం. నెక్స్ట్ ఇసుక దొందులని దొరుకుతాయి మీకు, చిన్న ఫిష్లు. నేను విన్నట్టు అది కొంచెం ఇగురులా చేసుకుంటారు. ఆ ఇసుక దొందులు చాలా మంచిది ఈవెన్ హెల్త్ కి, ఎస్పెషల్లీ మన లేడీస్ కి చాలా మంచిది. బేసికల్లీ అంటారన్నమాట బేబీస్ కి అది మిల్క్ ప్రొవైడ్ అవ్వకపోతే మమ్స్ కి ఇట్స్ గుడ్ ఫుడ్ అని. నాకు యాక్చువల్ అది వర్క్ అవ్వింది అలా అన్నమాట. ఇసుక దొందులతో కర్రీ చేసి తింటే ఆ టైంలో మీకు బేబీస్ కి ఫీడింగ్ ఈజీగా మంచిది, మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తారు. సో యా ఫిష్ అండి ఫస్ట్. మై ఫేవరెట్ డిష్ నాన్ వెజ్ లో వచ్చి ఫిషే ఫస్ట్. ఓకే, అంటే చికెన్ మటన్ కన్నా కూడా మించిపోయింది ఫిష్. నైస్, వావ్. ఇక్కడ మీకు రోహు ఫిష్ అని మన కాంటినెంటల్ లో ఫ్రోజన్ ఫిష్ దొరుకుతుంది మన ఇండియాది. అంటే కొంతమందికి భయం ఉండొచ్చు, ఎక్కడి నుంచో ఇండియా నుంచి ఇటు సో మెనీ టెంపరేచర్ చేంజ్ ఎక్కడికి వస్తుంది, అది గుడ్డా బ్యాడ్ అని. బట్ ఐ ట్రైడ్ అండి. మోస్ట్లీ ఏదైనా పార్టీస్ ఉన్నా ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవాలన్నా రోహు ఫిష్ తీసుకొస్తాను. అంటే ఫుల్ ఫిష్ ఇస్తాడు మీకు కాంటినెంటల్లో, కట్ చేసి ఇమ్మంటే పీసెస్ ఇస్తాడు. మీరు అది చేసుకున్న రోహుతో ఫిష్ పులుసు పెట్టినా ఫ్రై చేసిన ఓవెన్లో ఫ్రై చేసిన మసాలా పట్టించి సూపర్ ఉంటుందండి అసలు రోహు ఫిష్. ఎందుకంటే రోహు ఫిష్ అంటే ఏమీ కాదు, ఇది పండుగప్ప మీరు విన్నే ఉండుంటారు. యాక్చువల్లీ బెంగాలీస్ ఎక్కువ వాడతారు కానీ దానికి అదే పేరు తెలుసు. మీ వల్ల నాకు పండుగప్ప అని తెలిసింది. పండుగప్ప ఒక రెండు ఉంటాయి ఫిషెస్, ఒకటి శీలావతి, ఒకటి పండుగప్ప. రెండు ఒకే ఫ్యామిలీకి చెందినవి. కానీ ఇక్కడ యూకేలో మనకి పండుగప్ప దొరుకుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రోహు. పండుగప్ప తెలుసు కానీ దీన్నే రోహు అని తెలీదు. బట్ అయితే ఈ రోజు కొత్త విషయం తెలుసుకున్నారు. రోహు చాలా బాగుంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అబ్సెషన్ దట్ ఇట్ ఈస్ ఫ్రోజన్ ఫిష్ ఇండియా నుంచి వచ్చింది ఎప్పటి నుంచో ఉన్నింది అని అనుకోకుండా ఉంటే యూ కెన్ ట్రై అండి. మనకు దొరుకుతుంది ఇక్కడ మన ఏషియన్ షాప్స్ లో, ఎస్పెషల్లీ కాంటినెంటల్ లీడ్స్. నేనైతే అక్కడే ట్రై చేసా, అబూబకర్లో కూడా ఇక్కడ. ఓకే ఓకే. సో ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ దొరకవు, కానీ ఒకవేళ దొరకకుండా ఉంటే శ్రీలక్ష్మి గారు మీ చేత అన్ని వండించేద్దాను. వంజరం, పండుగప్ప, శీలావతి, చూడండి అన్ని నాకు నేమ్స్ అలా వచ్చాడైతే. నేను ఎక్కువ మన నేను చెప్పాను కదండి పులుసు ఇష్టం అని. ఆ పులుస సేమ్ గ్రేవీ నేను ఇక్కడ మన సీ బాస్ దొరుకుతుంది కదా సెయిన్స్బరీలో, ఎక్కడైనా లోకల్ ఫిష్, ఆ సీ బాస్ కానీ మీరు అలా వండితే అదే రెసిపీతో అట్లీస్ట్ యూ విల్ కొంచెం క్లోజ్, అంటే పులస ఇండియా టేస్ట్ ఫీల్ కొంచెం క్లోజ్ కి వస్తారన్నమాట సీ బాస్ కి. నేను రెగ్యులర్ గా సీ బాస్ పెట్టి చేస్తారు సీ బాస్ తో. సాల్మన్ ఎప్పుడైనా చేస్తారు? సాల్మన్ తో అయితే గ్రేవీ కర్రీ చేస్తాను, మామిడికాయ పచ్చి మామిడికాయ వేసి చేస్తాను. పచ్చి మామిడికాయ సాల్మన్ తో. మనం మళ్ళీ శ్రీలక్ష్మి గారింటికి వద్దాము, ఇంకా రకరకాల ఫిషెస్ కూడా మనం ఇక్కడ వండించుకుని మంచిగా అన్ని నేర్చేసుకుందాం. యాక్చువల్లీ టామరిండ్ పల్పు బదులు పచ్చి మామిడికాయ చేస్తే గ్రేవీ చాలా బాగా వస్తుంది. చాలా నాకు ఇప్పుడు చాలా చాలా ఆకలిస్తుంది మీ ఫిష్ టాపిక్ మాట్లాడుతూ ఉంటే. ఒకసారి చూద్దామా? చూనా ఆల్మోస్ట్ అయిపోయింది. బేసికలీ నాకేంటంటే ఒక ట్రిప్ మాయిశ్చర్ కొంచెం డ్రై అయింది కర్రీ అంటే
ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ అయిపోయినట్టు. చూడండి మీరు డ్రై అయిపోద్ది అడుగు పడుతుంది అన్నారు కదా, అవ్వదండి. బేసికల్లీ 15 minutes ఉంచాం మనము, ఏం అవ్వలేదు. అండ్ దీన్ని చూస్తే మీకు కొంచెం డ్రై అయిపోయింది కదా, ముందు వేసిన మాయిశ్చర్గా ఉంది, డ్రై అయిపోయింది. ఇదే నా టిప్ అండి. మామూలుగా అంటే నా ఐడెంటిఫికేషన్ ఏంటంటే కర్రీ రెడీ అయిపోయింది తినడానికని. సో లెట్స్ గార్నిష్. ఇప్పుడు మనం ఇంకా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అండ్ మీకు కొంచెం ఎవరికైనా సార్నెస్ ఇష్టమో అనుకుంటే కొంచెం లెమన్ పిండుకోవచ్చు. ఓకే సుజనా, రెడీ, కర్రీ రెడీ, గార్నిష్ చేసాము. అండ్ లెట్స్ టేక్ ఇన్ బౌల్ కదా, బౌల్లో చూసి చూద్దాం ఎలా ఉందో. చూడ్డానికైతే లుక్ అదిరిందండి. కొంచెం మీకు అదే సొర పిట్ లాగా అనిపిస్తుంది, అదైతే ఇంకా కొంచెం డ్రైగా ఉంటుంది. అవును, సొర పిట్ లాగే అనిపిస్తుంది. కొంచెం మాయిశ్చర్ ఉంటే ఎలా ఉంటుందో అలా. ఇదిగో సుజనా, నైస్ యమ్మీ ట్యూనా కర్రీ. వ్యూవర్స్ చూడండి, సెకండ్ రెసిపీ కూడా అయిపోయింది, ట్యూనా ఫిష్ కర్రీ. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ట్రై చేద్దామా? నేను ఇండియాలో సొరపొట్టు తిన్నాను, నాకు చాలా ఇష్టం. సో సొరపొట్టు నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్యూనా ఫిష్ కర్రీ ఎంత క్లోజ్ గా ఉంటుందో మరి తిని చూద్దాం. థ్యాంక్ యూ. మీరు కూడా పెట్టుకోండి. కలుపుకుంటుంటే మంచి మాయిస్ట్ తగులుతుంది కూరలో. అదే సొరపట్టులో అయితే కొంచెం డ్రైగా ఉంటుంది కలుపుకొని తింటుంటే. బేసికల్లీ నా ఇంటెన్షన్ అందుకే అలా వదిలేసాను. బట్ మీరు ఇంకా డ్రై సొరపట్టులో అలా కలుపుకుంటూ డ్రై చేసుకోవచ్చు అండి, మాడిపోకుండా. సో మీకు ఇంకా సొరపెట్టి వచ్చేస్తుంది, ఆ లుక్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా అలా కావాలన్నా చేసుకోవచ్చు. ఆ రెసిపీ యూజ్ చేయొచ్చు. ఐ నెవర్ ట్రైడ్. ఇదే కదా అని కంటిన్యూ అయిపోయింది. చక్కగా అన్నంలో కలిసి బాగుంది. సో యమ్మీ, చాలా బాగున్నది. సో వ్యూవర్స్, సొరపట్టు తిన్న వాళ్ళకి సొరచేపలాగే టేస్ట్ నాకు అనిపిస్తుంది. అదే సొరపట్టు తినని వాళ్ళకి మాత్రం ఎలా ఉన్నదంటే, మీకు కొంచెం ఎగ్ బుర్జీ తినే ఉంటారు కదా. సో ఎగ్ బుర్జీ అయితే అటు డ్రై కాదు, అటు గ్రేవీగా కూడా ఉండదు, మధ్య రకంగా ఉంటుంది. సో అలా అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ ఇందులో శ్రీలక్ష్మి గారు మీరు మీట్ మసాలా వేసినందుకు చాలా టేస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా సొరపొట్టులో అయితే మీట్ మసాలా వేయరు. సో ఇందులో వేయడం వల్ల ట్యూనా ఫిష్ స్మెల్ తగ్గి టేస్ట్ ఇంకా పెంచింది. సో చాలా బాగుంది. శ్రీలక్ష్మి గారు సాంబార్ కూడా చేశారు. సో సాంబార్ విత్ ట్యూనా కర్రీ రైస్ తో కాంబినేషన్ డెఫినెట్ గా అదురుతుంది. సో సాంబార్ తో ట్రై చేస్తాను. ఫేవరెట్ అండి ఫ్యామిలీ, అలాగా అది బెస్ట్ కాంబినేషన్ కదా. రసం కూడా బాగుంటుంది. రసం ఆర్ సాంబార్ గోస్ వెల్. యమ్మీ. ఎగ్జాక్ట్ గా ఎలా ఉన్నదంటే, ఇప్పుడు మనం మంచిగా పప్పుచారు ఆర్ సాంబార్ ఆర్ రసంతో పక్కన ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ పెట్టుకుని ఒక డ్రై వేపుడు కూరలు పెట్టుకుని తింటాం కదా కాంబినేషన్ తో, ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నది. ఈ కాంబినేషన్ అద్దరింది. శ్రీలక్ష్మి గారు అసలు మంచి రెసిపీస్ షేర్ చేశారు. ఇటు టొమాటో బజ్జీ, ట్యూనా ఫిష్ కర్రీ. అసలు యూకేలో చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనుకుంటా ఈ స్పెషల్ రెసిపీస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ అస్. సో వ్యూవర్స్, మీరు తప్పకుండా ఇది మీరు ట్రై చేయాలి. ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్స్ పెట్టండి, మీ ఫొటోస్ పెట్టండి, మేము ఎదురు చూస్తూ ఉంటాము. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.